సింగరేణి కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్. గోదావరి ఖని ప్రాంతంలో బాధిత సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. రామగుండం ప్రాంతంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన క్వార్టర్లను యాజమాన్యం కూల్చివేయడం సరికాదన్నారు. కార్మికులకు ఎలాంటి సదుపాయాలు లేని క్వార్టర్స్ ని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఒక జీవో లేదు, తర్వాత ఈ వర్క్కు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ లేదు, డబ్బుల శాంక్షన్ లేదు. ఆ సింగరేణి కార్మికులు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. ఇంకా 8-10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. వీళ్ళను ఎక్కడికో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద నుంచి శిథిలావస్థలో ఉన్నటువంటి క్వార్టర్స్, వాడకం లేనటువంటి క్వార్టర్స్ బొమ్మని చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోతారు, ఎట్లా పోతారు? దీనికి అర్థమైంది అసలు ఎవరు చెప్పింది అసలు ఈ ప్లానింగ్ అంతా? దీన్ని ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలి. వెంటనే మేము సింగరేణికి సంబంధించినటువంటి సిఎండితో కూడా మాట్లాడతాం, అదేవిధంగా పోలీస్ కమిషనర్తో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం. ఈ విధ్వంసాన్ని ఆపకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబాటు తప్పదు. వాళ్ళు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అదేవిధంగా దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. రాత్రికి రాత్రి అర్ధరాత్రి అగంతకులు వచ్చి మా యొక్క థియేటర్ని కూల్చడం జరిగింది. వారిని నేను వెళ్ళి ప్రశ్నించినప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఆధ్వర్యంలో మేము కూల్చడం జరుగుతుందని చెప్పారు. అక్కడే పక్కనే మేయర్ గారు ఉన్నారు, మరియు 3-4 కార్పొరేటర్లు ఉన్నారు, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, మరియు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా నాకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా నేను ఒక లీగల్గా సింగరేణి సంస్థ నుండి ఈ యొక్క థియేటర్ ప్లేస్ని లీజుకు తీసుకొని ఇక్కడ థియేటర్ నిర్వహించడం జరిగింది ఇంతకుముందు. అలాగే ఇప్పుడు మా కూలర్ షాప్ను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మల్టీప్లెక్స్ థియేటర్గా మార్చడం కోసం కాలానికి అనుగుణంగా